ఐబొమ్మను కట్టడి చేస్తామని తెలంగాణ పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో ఆ సైట్ నిర్వాహకులు తాజాగా సంచలన ప్రకటన చేశారు. సినిమాలకు అనవసర బడ్జెట్ పెట్టి దాని రికవరీని ప్రేక్షకులపై రుద్దుతున్నారని ఐబొమ్మ ప్రకటనలో పేర్కొంది. దీనివల్ల చివరికి సాధారణ ప్రేక్షకుడు, ముఖ్యంగా మధ్యతరగతి వాళ్లే బాధపడుతున్నారని తెలిపింది. కెమెరాల సహాయంతో థియేటర్లో మూవీలను రికార్డ్ చేసి ప్రింట్స్ విడుదల చేస్తున్న వెబ్సైట్స్ పై దృష్టి పెట్టాలని పోలీసులకు సూచించింది. తాము ఏ దేశంలో ఉన్నా భారతదేశం, అందులో తెలుగు వారి కోసం ఆలోచిస్తామంటూ చెప్పడం గమనార్హం. 5 కోట్ల మందికి పైగా యూజర్ల సమాచారం తమ దగ్గర ఉందని, తమ వెబ్సైట్ బ్లాక్ చేస్తే ఓటీటీలు, హీరోలు, మీడియా అందరి వివరాలు బయటకు వస్తాయని బెదిరించారు. తమ సర్వర్లు ఎక్కడున్నాయో పోలీసులకు కనబడవంటూ హెచ్చరికలు జారీ చేసింది. సినిమా ఓటీటీ పైరసీ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇటీవల థియేటర్లో రికార్డ్ చేసే వారితో పాటు సర్వర్లు హ్యాక్ చేస్తున్న ప్రధాన నిందితులను అరెస్ట్ చేశారు. దర్యాప్తు క్రమంలో ఐబొమ్మ వెబ్సైట్ పై దృష్టి పెట్టడంతో దాని నిర్వాహకులు పోలీసులకు సవాల్ విసిరారు. ఆ పైరసీ వెబ్సైట్ నుంచి తెలుగులో ఓ ప్రకటన వెలువడటం సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అయింది.